ఢిల్లీ నుంచి బైక్ పార్సిల్ చేయడానికి నిజంగా కళ్ళంట నీళ్లు తెప్పించారు. ఎందుకో చెప్తాను, వీడియో అయితే చివరి వరకు చూడండి. మనాలి నుంచి 373 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ ఢిల్లీ అయితే ఎంటర్ అయ్యాం కదా. ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనైతే బైక్ ట్రైన్ కి పార్సల్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి రేపు నైట్ ట్రైన్ కి ఈ రోజే 11 కి తత్కాల్ టికెట్ అయితే చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఛార్జ్ తో రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకన్నా మంచిదని చెప్పేసి ముందుగానే కొంచెం ఛార్జ్ అయితే పెట్టుకుని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను. ఇంకెక్కడికి రీచ్ అయ్యాక పార్సల్ ఆఫీస్ వెతకడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ఈ ఆఫీస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 16 ఎండింగ్ లో అయితే ఉంటుంది. నాకులాగా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి చెప్తున్నాను. నేను టికెట్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. అది ఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. నేను ఢిల్లీ నుంచి సామర్లకోట వరకు రిజర్వేషన్ చేసుకున్నాను. ఇక్కడ పార్సల్ ఆఫీస్ కి వచ్చాక వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ వచ్చి బైక్ ఆర్సీ, అది కూడా మన పేరు మీదే ఉండాలి. సెకండ్ వన్ వచ్చి ఆధార్ కార్డు. అండ్ థర్డ్ వన్ వచ్చి బైక్ ఎక్కడ వరకు పార్సిల్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ వరకు కన్ఫర్మ్ అయిన టికెట్ అయితే ఉండాలంట. నేను రిజర్వేషన్ చేసుకున్నది వచ్చేసి సామర్లకోట వరకు చేసుకున్నాను. ఇక్కడ వచ్చింది అసలైన చిక్ అంతా. కన్ఫర్మ్ టికెట్ వచ్చేసి ఉంటే విజయవాడ వరకు అన్నా ఉండాలంట, లేదంటే విశాఖపట్నం వరకు అన్నా ఉండాలంట. చాలా సేపు రిక్వెస్ట్ చేశాను, కానీ చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసాను. ఇక్కడే టైం కూడా ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. ఇంకా నాకున్న లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రెసెంట్ నా దగ్గర ఉన్న కన్ఫర్మేషన్ టికెట్ క్యాన్సిల్ చేసేస్తాను. మళ్ళీ రేపు నైట్ కి అయితే ఈ రోజు మనం 11 కి తత్కాల్ కొట్టి చూద్దాము. అయితే ఓకే, అవ్వకపోతే కనుక మళ్ళీ మనం బైక్ మీద వెళ్ళిపోతాము. మొత్తం అంతా ఒకే వీడియోలో పెడదామంటే వీడియోలో ఎంత అయిపోతుంది, అందుకని చెప్పేసి పార్ట్ 2 కింద పెడతాను, చూసియండి.